నేను పిలుస్తున్నానని తెలుసు కూడా తప్పించి తిరుగుతున్నాను. తప్పించుకోవట్లేదమ్మా. సిపాయిలందరినీ సిద్ధంగా ఉండమని చెప్పొచ్చాను. అమ్మగారితో చెప్పొస్తామని, వాళ్ళతో చెబుదామని. సిపాయిలు ఎందుకు? మళ్ళీ వేటకేనా? అవును మావయ్య గారు, వారం రోజుల క్రితం వేటలో ఒక పెద్ద పులి గాయపడి తప్పించుకుపోయింది. అది విజృంభించి అడిగంతా గగ్గోలు చేస్తుందట. ఎంతమంది ప్రాణాలు తీస్తుందో అని భయపడి ఇప్పుడు ఈ వేట ఏర్పాటు చేశాను. సిపాయిలను సిద్ధం కమ్మన్నాను. వేట మహలు తయారు చేయమన్నాను. వేటలో ఆరితేరిన వాళ్ళని పంపమని అరణ్యంలో ఉన్న మా అన్నగారైన వీరబాబుకు వర్తమానం చేశాను. కత్తులు, కఠారులు, ఈటలు, బల్లాలు, రాళ్ళు, రప్పలు, డోళ్ళు. అదేనమ్మా వేట ఏర్పాట్లు. రాజా, నువ్వు వేట మీద చూపించే ఉత్సాహంలో 10వ వంతు నువ్వు మొయ్యవలసిన బాధ్యతల మీద చూపిస్తే ఎంతో సంతోషించుంటుంది. అదేమిటమ్మా అలా అంటున్నావు? ఈ రాజ్యభారం అతి సమర్థంగా నిర్వహిస్తున్నారు శ్రీ 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 మామయ్య గారు. దేశంలో ధర్మం 4 పాదాలు నడిపిస్తున్నారు. వారు ఉన్నంత వరకు